కోట మండలం వావిల్లా దొరవు గ్రామంలో గమల్ల కాలానికి చెందిన ఆలపాక సుష్మిత వైఫ్ ఆఫ్ సునీల్ అనే మహిళ వావిల్లా దొరవు గ్రామంలో చిన్న చిల్లర అంగడి పెట్టుకుందని, అదే గ్రామంలో ఎదురుగా చిల్లర అంగడి పెట్టుకుని ఉన్న ఎస్సీ కులానికి చెందిన రాయపు హరి, రాయపు గోపాల్, రాయపు శిరీష, రాయపు ఎరమ్మ అనే వీరు విచక్షణ రహితంగా మూకుమ్మడిగా ఇంట్లోకి చొరబడి కత్తితో సుష్మితపై దాడి చేసి గాయపరిచి తాను ఉంటున్న ఇంటిని ధ్వంసం చేయడం జరిగిందని బాధితురాలు వాపోయారు. గాయపడిన వారిని కోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కత్తి కూడా ఎత్తుకొని వచ్చేస్తారు. నేను తప్పించుకొని దూచేసేస్తారు ఇంట్లోకి. రోడ్డు దూసిపోతేస్తారు నన్ను. తెలుసు సార్. రాయపు శిరీష, రాయపు హరిబాబు, రాయపు గోపాలయ్య, రాయపు ఎర్రమ్మ, ఇంగిలాల రాజశేఖరు, ఇంగిలాల రాజా, ఇంగిలాల భారతి, ఇంగిలాల రాజగోపాలయ్య వాళ్ళ భార్య, వాళ్ళందరూ కలిసి మా ఇంటి మీదకి వచ్చేసారు. మా ఇల్లు కూడా లేపేస్తారు సార్ సాయంత్రం. ఇక్కడ మొత్తం ఊళ్ళో ఉంటున్నాను మేడం. నేనేదో వాళ్ళు అంగడి పెట్టుకున్నాను మేడం. వాళ్ళు రోడ్లు వచ్చారు మా ఇంటి ముందు అంగడి పెట్టుకున్నాను మేడం. నేను నాది రోడ్లు లేదు మేడం. నేనేదో అంగడి పెట్టుకుని నేనేదో బతుకున్నాను మేడం. పెట్టుకోవాలనుకున్నాను మేడం. అది ఇక్కడ మనసులో బంగాళం ఎంతో మంది నుంచి భయంకరంగా నాకు హింసించారు మేడం. లేనిపోయిన మాటలు, తప్పుడు మాటలు, అంటే రోడ్డు పెట్టుకోవాలి పెట్టుకుని దగ్గర సాగు మాట్లాడారు. హాస్పిటల్ జాయిన్ అయ్యాను. నా పేరు సుస్మిత. మా ఊరు వాయిలు జరుగుతాము. మేము అక్కడ కొన్ని రోజులు అక్కడ కాపురం ఉంటున్నాం. కొన్ని రోజులు కొంతమంది నాతో ఫ్రెండ్షిప్గా ఉండి కొంత పాత గొడవలు ఉన్నాయి సార్. వాళ్ళు ఈ రోజు నన్ను అటాక్ చేసి నా మీద గొడవకు వచ్చేసారు. మా ఇంటికి ఇంచుమించు ఒక 40 మంది దాకా మా ఇంటి మీదకి వచ్చేసారు సార్. వాళ్ళలో మెయిన్ వచ్చి రాయపు శిరీష, రాయపు హరిబాబు, రాయపు పాలి, రాయపు ఎర్రమ్మ, రాయపు సంబంధించి వాళ్ళందరూ సార్. ఇంగిలాల రాజశేఖరు, ఇంగిలాల రాజా, ఇంగిలాల భారతి, ఇంగిలాల రాజగోపాలు, అతని భార్య, వాళ్ళందరూ కలిసి నా మీద కత్తించుకుని వచ్చి నన్ను నరకాలని చూసారు సార్. మాకు ఆ ఊరు కూడా కాదు. మేము అక్కడ కొన్ని సంవత్సరాలుగా కాపురం ఉంటున్నాం సార్. వాళ్ళు ఏదో పాత గొడవలు పెట్టుకొని నేను అక్కడ అంగడి పెట్టుకుంటున్నానని వాళ్ళకి ఒప్పక, వాళ్ళకి ఆపోజిట్గా నేను అంగడి పెట్టుకుంటున్నానని నా మీద పాత రిక్షలు పెట్టుకుని నా మీద ఇంత ముందు కూడా మా ఇంటి మీదకి వచ్చేసారు సార్. అప్పుడు కొద్దిగా నేను అసలు ఎవరి జోలికి వెళ్ళను సార్. నా పని నేను చూసుకుంటూ ఉంటాను. అక్కడ ఈ రోజు వాళ్ళు నా మీద కత్తులు ఎత్తుకొని వచ్చి మా ఇల్లు పీకేస్తాను, మిమ్మల్ని లేపేస్తాను, సాయంత్రం లోపల మిమ్మల్ని చంపేస్తాను, నేను కొన్ని మాటలన్నీ అడుగుతున్నారు సార్. మాకెవరు లేరు సార్ అక్కడ. మన ఊరు కాకుండా మా ఇంటి పక్కన నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు మమ్మల్ని మా ఇల్లు కూడా లేపేస్తారంట సాయంత్రం లోపల. ఇల్లు కూడా తగలు పెట్టేస్తారంట సార్. మాకు మీరే సహాయం చేయాలి సార్. అదే సార్.